ఏంటి బావాడు ఇంత వైలుకున్నాడు? పాప అనాథలు కదరా, చెప్పేవాళ్ళు లేక ఇలాగే ఉంటారు. పదని నిలబెట్టేస్తాం. నువ్వు ముందుకు రారా. ఈరే బావ ఇందాక ఇదే లాస్ట్ రా. మేము అనాథలో పుట్టినందుకు కూడా మాకు బాధ లేదురా, కానీ మీరు మమ్మల్ని అడ్డు పెట్టుకుని అమ్మాయిలు పడేస్తున్న చూడు, దానికి చాలా బాధ వస్తుందిరా. రాత్రిలో నిద్ర కూడా పట్టట్లేదు. దోమలు కొడుతున్నాయా? సీరియస్ గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయకు. పెట్టు. ఇప్పుడు వరకు అనాథలంటే ఎవడో పెట్టే పులిహోర తినడం కోసం వేట్ చేయడం చూసుంటారు, పులిలాగా వేటాడి తినడం చూసుంటారు. ఇప్పుడు చూపిస్తా, కమ్మేయండ్రా. నాకేం తెలీదు, ఈ ఐడియా ఇచ్చినాడు. ఆత్మలారా, ఇటొత్తే అటు అటొత్తే ఇటు ఇంత ఫాస్ట్ గా వస్తున్నారు. ఇంకెప్పుడైనా అనాథల్ని ఆదుకుంటాము, అన్నం పెడతామని అమ్మాయిల్ని పడేయడానికి వచ్చారు, నా నెక్స్ట్ భోజనం జైల్లో చేస్తాను. బాబు ఇడు వాటం చూస్తుంటే లమ్మన నీడే చంపేసినట్టున్నాడు. నువ్వు నీ పెద్ద ఐడియా తన ముందు పరుగు పోయింది. ఒరే నువ్వేమన్నావు? ఈ అమ్మాయిలు అసలు ఏ రియాక్షన్ లేదన్నావా? ఇప్పుడు నవ్విందా అంటే ఎంత కొంత వరకుంటానట్టుగా. హలో, మీ ఇద్దరు భార్య భర్తలా? అవును. ఒకరి మీద ఒకరి ప్రేమ ఉందా? ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ సీదే నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? ఏంటి? నీకు పెద్ద అయిన తర్వాత మంచి సంబంధం చూసి పెడతాను. దాన్ని వదిలేరా, నీకు దండం పెడతాను. అవునా? అయితే సరే. నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? ఎందుకు పోయా సీరియస్ అవుతావు? వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూసి నన్ను నా తండ్రిని ఇద్దరిని వీళ్ళందరూ ఆపేసావేంటి? మీరే చెప్పారు కదా ఫాదర్, ప్రేమికులు ప్రవేశం లేదని. వీళ్ళందరూ ప్రేమికులే. వీళ్ళు ప్రేమికులేంటయ్యా? ఎందుకు కాదు ఫాదర్, భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్య ప్రేమ, చెల్లంటే అన్నకు ప్రేమ. అసలు ప్రేమ అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఫాదర్. కదా, యు ఆర్ కరెక్ట్. మీరంతా లోపలికి వెళ్ళండి అమ్మా, నేను బాబుతో మాట్లాడతాను. నీ పేరేంటి మై సన్? రాజారాం ఫాదర్. నేను పేరు మార్చుకున్నాను ఫాదర్. ఏం పేరు? బాలకృష్ణ. ఆ మార్చుకునేది ఏదో ఏ స్టీఫెనో రాబినో అని మార్చుకోవచ్చుగా. అలా మార్చుకుంటే మా ఫాదర్ ఒప్పుకోడు ఫాదర్. అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఇష్టమా?
10-15 సార్లు ప్రాణాలు ఇచ్చేచ్చండి ఆ అమ్మాయి ప్రేమ కోసం. ఇంతకీ మీరు చక్రి చర్చిలో కలిసాంగా. ఓ రాజారాం. చూడు రాజా, ప్రతి మనిషి అందరికంటే తను ఎక్కువ ఇష్టపడతాడు. నా తర్వాత ఎవరైనా అనుకుంటాడు. అది దాటి నాకు నాకన్నా ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టం తెలిసేలా చేస్తే ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని నీకన్నా ఎక్కువగా చూసుకుంటావా, నీలా చూసుకుంటావా? నాలా కాదు చక్రి గారు, నాన్నలా చూసుకుంటా, ఆప్యాయతలో అమ్మలా చూసుకుంటా. అంతకన్నా ప్రేమగా ఏ ప్రేమ చూసుకోలేదు. నువ్వు ఇంతలా ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి తెలుసా? తెలియదండి. మనమా అమ్మతో తప్ప అమ్మాయిలతో మాట్లాడింది లేదు. చెప్పాలంటే మా మాట వచ్చేస్తాను. మరి ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసావా? అది ఎందుకు అడుగుతారులేండి. కొంతమంది సైంటిస్టులు 30 సంవత్సరాలు కష్టపడి కనుక్కున్న రాకెట్ అటెటో వెళ్ళిపోయినట్టు మొత్తం మిస్ఫైర్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఒకసారి అటు చూడు. Come here. So cute. Come here. Lovely, lovely. Hi. ఆనంద్ ఎత్తుకున్నావు ఒక పిల్ల నాది అసలు ఏంటి ఇప్పుడు ఏమైందని అంత ఆవేశపడుతున్నావు? లేకపోతే ఏంటండి, చైత్ర గారు కుక్కలతో ముద్దుగా ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం కాకుండా పైకి కసురుకుంటాడా? ఇన్ని ఏదో ఒకటి చేసేయాలి. ఆగు. ఇప్పుడు నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఆడుతూ ఫైట్ చేస్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. అమ్మాయికి డాగ్స్ అంటే ఇష్టమేమో. నువ్వు కూడా అలాంటి పప్పు చేస్తే ఇంప్రెస్ అవ్వచ్చేమో. సూపర్ ఐడియా అండి. అలాంటిది ఎందుకు, అది ఇచ్చేద్దాం. ఎలా? దొంగలా. ఎందుకు రేపన్నీ? ఒరే ఆ బిల్డింగ్ ఎక్కాలంటే ఈ మాత్రం సెటప్ ఉండాలి. మనం వెళ్ళాల్సింది అందులోకి కాదు, ఇందులోకి. ఇంతకీ డోర్ నెంబర్ ఎంత? డోర్లు పెట్టాను, పెద్దలు ఉన్నాయంట అక్కడ. లేపండ్రా, 4 పీకి వెళ్ళిపోదాం. ఒరే కుక్క పిల్ల దొరికేసింది కదా, ఈ పిల్లల పందిళ్ళు లేపడం అవసరం. అదంతా నాకు తెలియదురా. ఆ చేతిని తిట్టాడు, నేను కొట్టాలంతే. ఒక్క నిమిషం ఆగుబా. అరే షోలే, చైత్రం తిడతావా నువ్వు? చైత్రం తిడతావా? ఒరే నీ ఫేస్ కి కుక్క పిల్ల అవసరం రా. ఒరే ఆడేదో చెప్పాలనుకుంటే నోట్లో కొట్టు తీసేది. ఏంటి ఏం దోచుకోవాలి వచ్చిర్రా? ఏముందర దోచుకెళ్ళా నువ్వు నీ రేకుల షెడ్ తప్ప. మా పేర్లు కాదండి, రఘు, చందు, రాజా. ఒరే కొండగొర్రోడు ఆడి పిలుతుంది మన పేర్లు కాదురా, బస్తీ వాళ్ళ పేర్లు. లాగెత్తండ్రా. ఒరే ఈ ఇల్లా రేకుల షాపులారా, ఏడు చూసినా ఏమున్నాయి? నేను మానేసెన్నో మందు మానేసెన్నో మానేసాను రాదు ఇంద్రా మన్ను రారా మీరు. నా ముందు మగాడు అనుకున్న పగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. అక్కడ ఉన్నారా? వాడు వెనకాల పరిగెత్తున్నావుగా, పరిగెత్తచ్చుగా, ఎందుకు ఆగావు? ఎలాగలా తప్పించేసుకున్నాం బా.
దొరికింది మేం కాదు నువ్వు. 5గురు ఉన్నాం ఇక్కడ, చెత్త కూడా వెళ్ళిపోతాం. కొడతారా తర్వాత ఏ ఒక్కడిని ఇచ్చిపెట్టాను. అవునా, ఎలా గుర్తుపడతారా? మా పేర్లు తెలుసా? తెలియదు. పోనీ మేము ఎక్కడ ఉంటామో తెలుసా? తెలియదు. దేవుడా, థ్యాంక్స్. వీడికేం తెలియదంట. బాయ్రా. ఓయ్, మీ ఫేసులు తెలుసు కదరా? ఇవా? ఇవి మా ఒరిజినల్ ఫేసులు కాదు, ఇవి.